హలో అండి, నమస్తే. ఆయిల్ తక్కువ వేసి చికెన్ ఫ్రై, అది కూడా గ్రీన్ కలర్ విత్ మిక్స్డ్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక ఎలా చెప్పాలంటే, మనము ఎప్పుడైనా కానీ చికెన్ ఫ్రై చేసేటప్పుడు అంచెల వారీగా వేయాలి అన్నీ ఒక్కొక్కటి అని చెప్తాను. కాదు, ఇది అన్నీ కలిపి వేస్తే కూడా ఎంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎలా తక్కువ పడుతుంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాము. బై ది వే, వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఇంగ్రీడియంట్స్కి వస్తే గనక జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగ, యాలుక, బిర్యానీ ఆకు, జాపత్రి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, చికెన్, ఉప్పు, కారం, పసుపు, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆయిల్. ఇదిగోండి, ఇవన్నీ వేసేస్తున్నా. ఫస్ట్ మసాలాలు చూడండి. ఒక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను మసాలాల్లో, బాగుంటుంది. జాపత్రి 2 రెక్కలు, ఒక ½ కేజీ చికెన్, చెక్క చిన్న ముక్క, యాలక్కాయలు ఒక 3, లవంగాలు ఒక 7-8, కొంచెం ఒక 2 ఎండుమిరపకాయలు వేయండి, బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు మీ దగ్గర ఉల్లిపాయ ఉంటే కనుక సగం చెక్క వేయండి. నేను షాలాడ్స్ వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. 10-12 పచ్చిమిర్చి, ఒక 3-4, జీలకర్ర ఒక 1 టీ స్పూను, ధనియాలు ఒక 2 టీ స్పూన్స్ వేసి, కొద్దిగా టమాటా ఒక 1, చిన్న టమాటాలు అయితే 2, పెద్దదైతే 1, మీడియం అయితే కనుక 1.5. సో ఇదంతా మిక్స్ చేసుకొని వద్దాం. ఇదిగోండి, మన ½ కేజీ చికెన్ రెడీగా ఉంది ఇక్కడ. ఈ గిన్నె కూడా అనవసరం అండి, వేస్ట్. మనం ఏదైతే కడాయిలో వండుకుంటామో అది పెట్టేసేయండి. ఇది లైట్గా ఆయిల్ పెడతాం కదా, అందుకే కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది మీకు. డోంట్ వరీ అబౌట్ ఇట్. అండ్ ఇదిగోండి, చికెన్ వేసేస్తున్నాను కడాయిలోకి. మనం నూరి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఉప్పు, పసుపు, కారం ఇందులో పెద్దగా పడలేదు. కారం అంటే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్. ఫ్రైకి అదే ఆయిల్ అని మీరు అనేంత. అండ్ స్టవ్ అంటించేస్తున్నా. మ్యారినేట్ చేయగలిగే టైం ఉన్న వాళ్ళు ఒక ½ అవర్ మ్యారినేట్ చేయండి, బాగుంటుంది. మందం కాస్ట్ ఐరన్ మూత పెట్టేసిన. సో ఇట్లాగా ఉడకనియండి ఒక 20 మినిట్స్ అండి. మర్చిపోండి, చూసుకొని ఇల్లంతా సర్దుకొని వస్తాను నేను ఎప్పుడు. అంత టైం ఉంటుందని అర్థము. మర్చిపోండి, సిమ్లో పెడుతున్నాను, మర్చిపోతున్నాను. 20 నిమిషాల తర్వాత కలుస్తా. మధ్య మధ్యలో వచ్చి చూడటం మర్చిపోకండి. కొంచెం నీళ్ళు ఊరుతుంటుంది, అటు ఇటు అనండి, అది చేయండి. 20 నిమిషాల తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. 15-20 మినిట్స్ అవుతుందండి. ఆహా, ఇప్పుడే దగ్గరకు వచ్చి గట్టి పడుతుంది. ఈ టైంలో మనం మిగతా అన్నీ వేసేద్దాం. ఇదిగోండి, పసుపు ఒక ½ టీ స్పూన్ పసుపు వేయని, అది చూడండి ఎట్లా తెలుస్తుందో. ఉప్పు ఒక 1.5 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్. కొంచెం కలిపినాక కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను, ఒక ½ టీ స్పూన్. అసలే నల్లగా ఉంది, మళ్ళీ ఇప్పుడు మిరియాల పొడి. నల్లగా ఉన్న మిమ్మల్ని ఎర్రగా తయారు చేయలేనా? బాగుంటుంది. ఇదిగోండి, ఉల్లిగడ్డ ఇప్పుడు వేస్తున్నాను, అంటే దించే ఒక 5 నిమిషాల ముందు. కొత్తిమీర కూడా వేసేసి, కరివేపాకు కూడా వేసేసి ఇప్పుడు కలుపుదాం మొత్తం. కొంచెం ఉప్పు పడుతుంది నాకు తెలిసి. దీంట్లో నిమ్మకాయ వేసుకుంటారా వేసుకోరా అనేది కంప్లీట్గా మీ ఇష్టం. ఆయిల్ మహా అయితే 2 టీ స్పూన్స్ అండి. ఉల్లిపాయలో వచ్చే వాటర్తోనే ఇప్పుడు ఇది ఉడకాలి, వేగాలి. అందుకని నేను ఇట్లా లాస్ట్కి వేసాను ఉల్లిపాయ. చాలా బాగుంటుంది. మీరు వేసిన మసాలాలు అన్నీ ముందు ముక్కకి సింక్ అయిపోయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి ఇట్లాంటివన్నీ కోటింగ్ అంతే. దీన్ని కొంచెం సిమ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పెద్దగా నీళ్ళు వరదు, వేగుద్ది అంతే. మూత పెట్టేస్తున్నాను ఒక 5 మినిట్స్. 5 నిమిషాలు అయిపోయిందో. ఒక చుక్క నూనె, వెరీ లిటిల్, మీరు చూసారు కదా, కట్టేస్తున్నా. ఇంత మంచిగా ఫ్రై లుక్ వచ్చిందో చూడండి. ఇంత నోరు ఊరుతుందంటే నిజంగా. నేను ఉప్పు, కారం కూడా చూడక్కర్లేదు, నాకు పర్ఫెక్ట్ సరిపోతాయి. గిన్నె ఇలా ఉన్నప్పుడే మనకి ఏ పీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఏం కావాలని తెలుస్తుంది. నేను మెయిన్ ఎత్తుక్కునేది లివర్ కోసం. ఆహాహా, ఇది కదా లైఫ్ అంటే. తిండి తినే వాళ్ళకి, తిండి పోతే వాళ్ళకి అలాగే ఉంటుంది అని మీరు అనుకోకండి. ఎక్కడ దొరకని సాటిస్ఫాక్షను, భోజనము, బట్టలు, ఇంకొకరిని ప్రేమించటము, ఏమి ఆశించకుండా అంటాం కానీ అవతల ప్రేమనైనా ఆశిస్తామండి. మినిమం ఏమి ఆశించకుండా ప్రేమిస్తున్నానంటే అది మానవ మాత్రల వల్ల కాదు, ఋషుల వల్ల.
ఉంటుంది. దట్స్ ఆల్. సో ఇదండి మన చికెన్ ఫ్రై. ఇది మీకు, ఇది నాకు. నేనైతే ఇప్పుడు తినేస్తా, మీరేమో చేసుకొని తినాలి. ఇంకా చూడండి ఇది ఎంత అన్నం కలుస్తుంది అంటే నిజంగా కాలిందండి. ఈ జల్సా కిషోర్ నిప్పులు తిని కూడా ఆరాయించుకుంటారు తెలుసా. ఆహా. కొంచెం నిమ్మకాయ, ఒక ఉల్లిగడ్డ కూడా పక్కన పెట్టుకోవచ్చు. సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి, సూపర్ అండి. మీరైతే చేయాల్సిందే, నేను ఒప్పుకోను. చాలా బాగుంది, చెయ్యండి, హ్యాపీ ఫీల్ అవుతారు. ముద్ద పెట్టుకునేటప్పుడు నన్ను తలుచుకుంటారు గ్యారంటీగా. ఇంకా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.